మాతృదేవోభవ. మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ములా, ఏటికి కానిపింపవు మహేశ్వరి సూచడి గ్రంథరాజముల్, మాటకు మాట చెప్పి అనుమానములెక్కువ చేయు చిత్తమున్ కాటికి పంపనీయవు, ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే, ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 970వ భాగానికి స్వాగతం పలుకుతాం. అలా దినబంధ చందనముల అవలద్రోయుము. బంధాలు ఎలా పెరుగుతూ వెళ్ళాయో అలాగే తగ్గించుకోకపోతే మొత్తం సాలెగూడు వలలో చిక్కుకున్నట్లు, పట్టుపురుగు తన చుట్టూ అల్లుకున్న దారంలో తానే చిక్కుకున్నట్లు చివరికి భయంకరమైన డిగ్రీల ఉష్ణోగ్రతలో మాడి మసైనట్టు మసవుతాం. అహంకారం ఎంత శత్రువో మమకారం అంతే శత్రువు. మమకారాన్ని గొప్ప గుణంగా ప్రచారం చేయాల్సిన పని లేదు. మమకారం ఎప్పుడు గొప్ప గుణం అని ఎందుకన్నారంటే అందరి మానవుల పట్ల చూపించడం కోసం. మన పిల్లల పట్ల మమకారం అది సహజమే, మనం కొత్తగా చూపించేది ఏమిటి? ఈ మమకారమే మహాపాపాలన్నీ చేస్తుంది. నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశని 4 నామాలు వరుసగా ఉన్నాయి. నిర్మమ, మమతాహంత్రి. నిర్మమ అమ్మవారికి మమకారం లేదు. మమతాహంత్రి ఆవిడ్ని నమ్ముకుంటే మనకు కూడా మమకారం తగ్గిపోతుంది. మమకారం పెద్ద బంధనం. ఎందుకంటే నిష్పాప, పాపనాశని. మమకారం కారణంగానే పాపాలు చేస్తాం. మన ఒక్కళ్ళ కోసం అయితే, కేవలం భార్య కోసమో భర్త కోసం అయితే ఇంత సంపాదించి ఇంత అక్రమంగా ఇన్ని ద్రోహాలు ఇన్ని మోసాలు చేయాల్సిన అవసరం లేదండి. ఆ అక్రమంగా సంపాదించిన దాచుకుందుకు ఇన్ని గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడే ఉంది తేడా. అది మనం గమనించాం. మనం తప్పించేసుకుంటాం అక్కడి నుంచి, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. తర్వాత మాట్లాడదాం అంటాం. తర్వాత అంటే వచ్చే జన్మ గట్టిగా మొత్తేస్తాడు భగవంతుడు. వచ్చే జన్మ అంత ఘోరంగా ఉంటుంది. ఈ విపరీతంగా సంపాదించి పిల్లలకి ఇచ్చిన వాడికి ఈ జన్మలోనే పడిపోతుంది శిక్ష. ఇంత ఇచ్చామో ఏం చేశారని, అంత ఇవ్వబట్టే అలా చేశారు. అది విషయం. ఇక్కడ ఏమీ ఆస్తిపాస్తులు ఇవ్వని వాళ్ళ కుటుంబాలు మీరు కొన్ని చూడండి. పిల్లలు వాళ్ళని దేవతల్లో చూసుకుంటారండి. బాబోయ్ మమ్మల్ని పెంచడమే మా అమ్మ నాన్న కష్టమైపోయిందండి బాబు, చాలా కష్టమైందండి, మాకు బట్టలు కూడా ఉండేవి కదండి, మా నాన్నగారు చాలా త్యాగాలు చేసి మమ్మల్ని ఇలా చదివించారని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆస్తులు సంపాదించి ఇచ్చిన వాళ్లే వాళ్ళ తల్లిదండ్రులను చూడడం లేదు. ఎక్కువ భాగం కుటుంబాలు అలాగే ఉన్నాయి. అదే గమనించాలి మనం. అందుకే కొలది దినాల బంధమున కుందెదమేమి, కవిత్వతత్వమేం అలబడినట్లు లేదు, మకరాలయమందు కరల్ పరంపరల్ నిలబడి కూలి వార్ధిని విలీనతనుందవి, నీవు నేననం కలియుట విడిపోవుట ఒకనొక మాయ గ్రహింపుమో కవి అంది. ఇంత వేదాంతము విని మళ్ళీ రేపో ఎల్లుండో నేను కనపడకపోయేసరికి తరంగమా మాయమయ్యేవా అని ఏడవకూడదు. నువ్వు నేను కలవడం కూడా మాయలో ఒక భాగమే. సరిగ్గా ఇది యోగ వాసిష్టంలో ఉన్నమాట. దానికి ప్రతిరూపమే ఈ కవితా వాక్యం. దానికి కవితా ప్రతిరూపం ఇది. 32,000 శ్లోకాల్లో రాముడికి వశిష్ఠుడు మహత్తరమైనటువంటి యోగాన్ని బోధిస్తే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అంతా విని 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 రాముడికి ఓ ప్రాథమిక సందేహం వస్తుంది. రాముడికి సీత అవుతుంది అన్నట్టు ఓ ప్రాథమిక సందేహం వచ్చి, గురువుగారు ఇంతకీ మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను, ఇది నిజమా కాదా అన్నాడు. వశిష్ఠుడు ఒక్క చిరునవ్వు నవ్వనట్టుగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు. దాంతోనే ఇంచుమించు ఆ గ్రంథం ముగుస్తుంది. అదే మౌనం. మీరు ఇవాడ అంత మాయ అని చెప్పాక మళ్ళీ ఇది చెప్పాలా? నీకేవో సందేహాలు వస్తున్నాయని అనుకుంటున్నావు, నేను చెబుతున్నాను అనుకుంటున్నా, ఇది కూడా మాయే. నువ్వేమీ అక్కర్లేదని ఊరుకోగలిగితే ఇది మాయ అని అర్థమవుతుంది. మేము అలా ఊరుకుంటాం కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నాం అన్నాడు. ఇక్కడ వశిష్ఠుడు కొన్ని 1000 ఏళ్ళు బతికాడు, 100 ఏళ్ళు కాదు. అరుంధతీదేవి కూడా అంతకాలము వారు యవ్వనంతోనే ఉన్నారు. మనకేదో సినిమాలు అనేసరికి వశిష్ఠుడు అనగానే ఇంత పెద్ద గడ్డం భయంకరం అండి బాబు, అలా వేయకూడదు. మహర్షులు ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు, దేవతల్లాగే. వశిష్ఠుడికి పెద్ద గడ్డం ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు అలా పెద్ద గడ్డాలతో వాడుతూ ఉంటే బతకలేరు అసలు. వాళ్ళు దేవతల్లాగే ఎప్పుడు 30 ఏళ్ల వయస్సు వాళ్ళలాగే ఉంటారు. వశిష్ఠుడు, అరుంధతి కూడా. అంత తపస్సు అది. ఆ తపస్సు శరీరాలు మామూలుగా మనలా ఉంటాయా? వారానికో 3 సార్లు గడ్డం గీసుకుంటూ, వీలైతే రోజును. మనం అనుకుంటాం ఇవన్నీ. మనకు ముసలితనం అంటే ఓ రూపం ఉంది కాబట్టి పెద్దవాళ్ళందరినీ అలా వేసేస్తాం.
మనకి దేవుడికి చాలా సత్వగుణంతో ఉండాలి కాబట్టి దేవుడికి మీసాలు లేకుండా చేస్తారు. రాముడికి కృష్ణుడికి భారతంలో శుభ్రంగా మీసాలు ఉన్నాయి, మనం పెట్టాం, మనం అనుకుంటాం అలాగా, అవన్నీ అక్కడ లేవు. అలాగైనా చివరిలో చెబుతాడు ఇది కూడా మాయే కదా అంటే అప్పుడు అర్థమైపోయింది, మౌనం తప్పితే ఏం లేదు ఇంకా. అదే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శిష్యులేమీ అడుగుతున్నట్టు లేదుట, గురువేమీ చెబుతున్నట్టు లేదుట, మౌనంగానే ఉన్నారట. కానీ అన్ని సందేహాలు తీరిపోయాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. మర్రి చెట్టు మీద మహాద్భుతం జరుగుతోందండి, మర్రి చెట్టు కింద చూద్దాం రండి అన్నారు. వృద్ధా శిష్యాక, శిష్యులందరూ వశిష్ఠుడంత వయస్సుతో పెద్దవాళ్ళుగా ఉన్నారు. గురుర్యువ, గురువు మాత్రం 20 ఏళ్ల వాళ్లే ఉన్నాడు. పరమశివుడు ఆయన ఎప్పుడు 20 ఏళ్ల వాళ్లేగా ఉంటాడు, 30 కూడా కాదు. అందుకే పార్వతి పెళ్లి చేసుకుంది, గడ్డం ఉన్న వాళ్ళని ముసలాళ్ళని పెళ్లి చేసుకుంటుంది ఏమిటి పార్వతి. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇంతకీ పోను చెబుతున్నాడు గురువస్తు మౌనం వ్యాఖ్యానం. వీళ్ళు ఏం అడిగారో తెలియదు, ఆయన ఏం చెప్పాడో తెలియదు, ఆయన మౌనంగానే ఉన్నాడు. శిష్యాస్తు చిన్న సంశయ, వాళ్ళ సంశయాలు తీరిపోయే వెళ్ళిపోతున్నారు. దక్షిణామూర్తి దగ్గర నుంచి రమణ మహర్షి వరకు మహానుభావుల యొక్క సన్నిధే అంత గొప్పది. అక్కడ ఇంకా మనకేమి అడగబుద్ధి కాదు, ఇంకా అన్నీ తీరిపోతాయి, ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతంగా ఉండమనే దాని సందేశం. మళ్ళీ అక్కడ తీరినవి అక్కడ ప్రశాంతత చిక్కింది, మళ్ళీ బయటికి రాగానే అలజడి వస్తుందంటే ఆ ప్రశాంతత సరిగ్గా పొందలేదన్నమాట. మనం దాన్ని అన్వయించుకోవట్లేదు. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నామంటే అర్థం ఏమిటి? గురువు గారు ఏమి సందేశం ఇస్తున్నాడు మనకు మౌనం ద్వారా? ఇలా ప్రశాంతంగా ఉండడమే జీవితం అయ్యా, కెలుక్కోకు. ఈ మీద పడి వచ్చిన పని ఏదో అది చేసే, అవతల పడాయి, వదిలేసి ఇంక దాని గురించి మాట్లాడుకో, అదే జీవితం. అలదిన బంధచందనములు ఆవలత్రోయము వృద్ధి చేసెడును కొలది వృద్ధి చెందునివి కూటుట వీటుటకేమి గాని ఈ అల పడిపోవకుండగనే అద్భుత జీవనమందుకు ఈ కల గతించు లోపలనే కాన్కగనిమ్ము ధరిత్రి సేవకును. ఇప్పుడు జీవితానికి పరమార్థం ఏమిటో, భౌతికంగా మనకు శరీరం ఉన్నందుకు చేయవలసిన పని ఏమిటో చెబుతోంది పరమాంతరంగంలో. అలదిన బంధచందనములు ఆవలతు రోజు, ఇవన్నీ మంచి గంధపు వాసనలా ఉంటాయా, రాసుకున్న కొద్దీ ఇంకా రాసుకోవాలనిపిస్తుంది. సుగంధాలు రాసుకున్నాం అనుకోండి, సాయంత్రం అయిన తర్వాత స్నానం చేశాక అలా జీవితాంతం రాసుకోవడమే, ఎక్కడొక్కడ దానికో చుక్క పెట్టాలి. ఇంకా మన తేజస్సే మనకు సుగంధం, అంతే, ఇక అవసరం లేదు. లేకపోతే ఈ సుగంధం బంధం అయిపోయిన తర్వాత దుర్గంధం అవుతుంది. ఇది దాన్ని బట్టే మనందరూ గౌరవిస్తున్నారు అనుకుంటాం, అదో అజ్ఞానం. మన జ్ఞానమే సుగంధం అని మనం భావిస్తే ఈ సుగంధాలు దేనికి? ఇది ఊరికే 10 మందిలో ఉంటాం కాబట్టి లోక కళ్యాణార్థం, వాడికి మన దగ్గర వాసన రాకుండా. అసలు జ్ఞానవాసన రావడం మన నుంచి ఎప్పుడైతే మొదలైందో జ్ఞాన సుగంధం, ఈ అవసరం లేదు ఇంకా. అందుకే మహానుభావులు మహాయోగులైన వాళ్ళు ఇంచుమించు దిగంబరంగా కూడా ఉంటారు, వాళ్ళకి బట్టలే అవసరం లేదు, అవధూతలు అంటారు వాళ్ళు. చాలా గొప్ప సంప్రదాయం అది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారందరూ అలా ఉంటారు, దత్తాత్రేయ సంప్రదాయంలో అలాగే ఉంటారు. కాబట్టి అవి ఏమీ అవసరం ఉండవు. రమణ మహర్షికి అయితే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆత్మసాక్షాత్కారం అంటే ఈ కట్టెకి స్నానం మాత్రం అవసరమా అని అలాగే ఉండిపోయాను, స్నానం కూడా చేయలే. కానీ అంతటి యోగికి స్నానం అవసరం. ఆశ్చర్యంగా ఆ శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆయన నడుస్తున్న దారిలో ఆ సమయంలో ఎక్కడ నడిస్తే అక్కడ వర్షం కురిసేది, ఆయన శరీరం తడిసిపోయేది. అంతే, ప్రకృతి అలా ఉంటుందండి. పంచభూతాలని ఆధిపత్యంలోకి తీసుకుంటాడు మంచి ఆ మహాయోగి. పంచభూతాలు అతని అధీనంలోకి వచ్చేస్తాయి. అతను కురవమని అడగవలసిన అవసరం లేకుండా అవసరమైతే కురుస్తుంది, అంతే వాన. మళ్ళీ ఎండ కాస్తుంది, ఒళ్ళు ఎండుతుంది, తుడుచుకోవలసిన పని లేదు, స్నానం అయిపోయింది, అంతే. అది భగవంతుడి శక్తి. అలదిన బంధచందనములు ఆవలత్రోయము, మనం పెంచుకున్నటువంటి బంధాలు ఉన్నాయే, భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి ఆస్తులు చివరి కుక్క పిల్లలు సహా, ఇవన్నీ మనం బంధాలు అనుకుంటున్న, చందనం అనుకుంటున్న బంధాలు, మంచి గంధం అనుకుంటున్న బంధాలు, ఇవి దుర్గంధం అయిపోతాయి, తప్పదు. ఆవలత్రోయం వృద్ధి చేసుడని కొలది వృద్ధి చెందునివి, ఇవి పెంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయ్యా. మనలో చాలా మంది ఇక్కడే మోసపోతూ ఉంటాం, మీతో సహా నాతో సహా. తప్పుతుంది ఏమిటి అని పెంచుకుంటూ ఉంటాం. మన తప్పుతుంది తప్పించదలుచుకుంటే తప్పుతుంది, తప్పించదలుచుకోవట్లేదు మనం. తప్పించడం మనకి ఇష్టం లేదు. మన వాళ్ళు మనకి తప్పుతారు. మన వాళ్ళు ఎప్పుడు వచ్చారు? శరీరం వచ్చాక. ఈ శరీరం, ఇలాంటి శరీరాలు కొన్ని వందలు అయ్యాయి, ఇంకొన్ని వందలు అవుతాయి. ఎవరు మనవాళ్ళు? మానవులంతా మనవాళ్లే. ఈ ధోరణికి రాగలిగితే తప్పుతాయి.
దాని ఆ రావడమే చాలా కష్టం. అలవాటు చేసుకోవాలి, తప్పదు, కష్టమైనా తప్పదు. అందుకే వృద్ధి చేసుడుని కొలది వృద్ధి చెందునివి. చదువు చెప్పించి ఓ 20 ఏళ్ళ వయస్సు వచ్చాక ఆ పిల్లాన్ని వాడి దారిని వాడిని వదిలేయాలి. మంచి తప్పు చేసినా మంచిదే, వాడు తప్పు వాడు తెలుసుకోవాలి. మళ్ళీ రోజు ఫోన్ చేస్తూ ఉన్నాం 25 ఏళ్ల కుర్రాడు కూడా, వాడు చేయలేదని బాధపడుతూ ఉంటాం. మనం చేయక్కర్లేదు, వాడు చేయక్కర్లేదు, అవసరమైతే మాట్లాడతాం అంతే. వాడు చేయలేదని మనం అనుకోక్కర్లేదు, మనం చేయలేదని వాడిని అనుకోవద్దని చెప్పాలి. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తానన్నా నీ పని నువ్వు చూసుకో, ఏదైనా అవసరమైతే అడుగు అంతే. ఏమిట్రా 2 రోజుల పాటు ఫోన్ చేయట్లేదు, చేయడం అనవసరం, వాడు గొడవలో వాడు ఉన్నాడు. ఇదే వృద్ధి చేసుడం కొలది వృద్ధి చెందునివి. అంటే ఈ 2 రోజులు మనం వాడి ఫోన్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం. మనకి యమధర్మరాజు నుంచి ఫోన్ రాబోతోంది. అంటే పెద్ద వయస్సు 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకి యమధర్మరాజు నుంచి ఫోన్ వస్తుంది, ఈలోగా మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. కానీ పిల్లాడు ఫోన్ చేయలేదు, పిల్ల ఫోన్ చేయలేదు, ఏమిటో ఈ మధ్య మనవాడు కొంచెం నలతగా ఉందట, ఆ విషయాలు తెలియదు, ఇంకా అనవసరం మనకి. వాడు చూసుకోవలసిన వాడు చూసుకుంటారు. పైగా మనం ఎక్కువగా పట్టించుకుంటే పరిస్థితి ఏమిటంటే వాళ్ళు మన మీద ఆధారపడిపోతారు పూర్తిగా. ఏ బిల్డ్ అయ్యాలో అన్నీ మన అడుగుతూ ఉంటారు. చివరికి నువ్వు చెప్పే విషయాన్ని వాడు కొంప మునిగిందంటారు. అసలు కొంతమంది పిల్లలకి ఈవేళ అడగడం చికాగ్గా ఉంది. అస్తమానం ఏమిటమ్మా అంటారు. ఎందుకు వచ్చిందండి మనకి? ఒక వయస్సు వచ్చాక ఓ ఆధ్యాత్మిక గ్రంథం చదువుకోవాలి, ఓ శంకర సాహిత్యం చదువుకోవాలి. నెమ్మదిగా ఈ శరీరం నుంచి బయటపడేటప్పుడు ఇక మళ్ళీ శరీరం పొందకుండా ఉండడం ఎలాగా అని ఆలోచించాలి. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమఖ. శంకరాచార్య చెప్పిన మాట. సుప్తే రుత్థాయ నిద్రలేచింది మొదలు, సుప్త్యంతం మళ్ళీ పడుకునే వరకు, బ్రహ్మైక్యం చింత్యతాం పరం జీవబ్రహ్మైక్యాన్ని గురించే చింతించు, ఇంకేం వద్దో. ఎందుకు? నా అతి దూరే నృణాం మృత్యు, చావు దూరంలో లేదురా, పెద్ద మనిషి దగ్గరికి వచ్చేసిందిరా. వాడు ఫోన్ చేయలేదు, వీడు ఫోన్ చేయలేదు అంటే ఏమిట్రా? ఓ లైన్ కూడా హాట్ లైన్లో ఉంటే ఎక్కడ? ఇంకెవరిని అనవసరం చేశారు మంచిదే, చేయకపోతే మరీ మంచిది. అలాగని మరీ మంచిదని వాడు మోరే నువ్వు చేయకపోయినా చిన్న నాకేం సంబంధం అనకూడదు, తప్పది. వాడు బాధపడతాడు. నాన్న వెళ్ళాక ఫోన్ చేయే అంటూ ఉండాలంతే, చేయకపోయినా బాధపడకూడదు. అదే తత్వం. మామూలుగా చెప్పొచ్చు, వెళ్ళాక ఫోన్ చేయమ్మా, ఎందుకంటే క్షేమంగా చేయనట్టు చెప్పాలి కదా. చేయలేదని మనం చింతించకూడదు. ఒకవేళ వాడు చేయడం మర్చిపోయినా మనం ప్రశ్నించక్కర్లేదు. అసలు 20 ఏళ్ళు దాటాయంటే ఈ రోజుల్లో మగపిల్లని కాదండి, ఆడపిల్లనైనా ఆవిడ బాధ్యతగా ఆవిడ వదిలేయాలి. కొన్ని పనులు అలవాటు చేసుకోవాలి, తిప్పలు పడాలి. ప్రయాణం మొదలైంది మొదలు ఇంట్లో వాడి ఇంటికి చేరే వరకు 16 ఫోన్లు మనం చేసేది 16 వాడిని చేయమని. ఇక మన బంధం పెరిగిందంటే పెరగదా? ఈ సుగంధం దుర్గంధం అయిపోదా? ఇవి తగ్గించుకుందుకే ప్రయత్నం చేయాలి. ఏం చెయ్యాలి ఈ లోపుగా? భగవన్నామస్మరణ ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. ఆ మనిషికి కర్తవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అయింది, కుటుంబం పట్ల మన బాధ్యతలు ఏవో మనం చేసాం. 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఉద్యోగం కూడా లేదు, చేయాల్సింది కూడా ఏం లేదు, చేయగలిగింది కూడా ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ అల పడిపోవకుండగానే అద్భుత జీవనమందు కొమ్ము, కెరటంగా లేచినటువంటి అల, అదే జీవుడు. అంతకంటే జీవుడు ఎవరు విడిగా లేడు అసలు. సముద్రం నుంచి తరంగం విడిగా ఉందా ఆలోచిద్దామండి. సముద్రంలో భాగం అది లేచినప్పుడు తరంగం పడింది. పైగా లేచిన తరంగం పడింది కానీ, పడిన తరంగం లేచింది కానీ అదే తరంగం కాదండి. మళ్ళీ కొత్త నీళ్లు కలిసేయండి. జీవుడు కూడా ఈ శరీరం కాదండి, వేరే శరీరం వచ్చిందండి, వేరే బంధాలు వచ్చేయండి. ఏ తరంగాన్ని మీరు తరంగం అంటారు? తరంగం అనే పేరు ఉంది కానీ తరంగానికో పేరు పెట్టడం మొదలు పెడితే సృష్టిలో ఉన్న పేర్లన్నీ తెలుగు సంస్కృతాల్లో ఉన్న అక్షరాలతో కలిపి తయారు చేస్తే మొత్తం ఏదో లలితా సహస్ర వ్యాఖ్యానంలో శివంభట్ల రామ్మూర్తి గారు చెబుతారు 20,736 నామాలు వస్తాయని. అన్నీ కలిపితే 9 వస్తుంది చివరికి. ఇక అన్ని నామాలు తరంగానికో నామం చెప్పిన పెట్టడం మొదలు పెడితే సరిపోదండి, ఇంకా కావాలి. అన్ని తరంగాలు ఉంటాయి. ఎక్కడ పెడతారు పేరు? అంటే తరంగం ఒక్కటే పేరు, అంటే జీవుడు అనేది ఒక్కటే పేరు. ఇంకా నరసింహరావు, వెంకటరావు, పుల్లారావు, సత్యవతి, ప్రేమావతి అనవసరం అవన్నీ. ఈ అల పడిపోవకుండగా అద్భుత జీవనం అందుకము. అద్భుత జీవనం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఏదో కోరికలు తీరడం కోసం శ్రీ విద్య, అది అన్ని కోరికలు తీరుస్తుంది. క్రమంగా ఆత్మవిద్యకు తీసుకెడుతుంది. అందుకే ఆ నామాలు 4ంటిని ఇట్నుంచి చదవడంతో పాటు అట్నుంచి కూడా ఒకసారి చదవాలి. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అట్నుంచి చదవండి. కామసేవిత, శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య, కామసేవిత. ఏవో కొన్ని కోరికలు తప్పవు కాబట్టి అవి తీర్చుకుందుకు శ్రీ విద్యను ఆశ్రయించి ఆ ఉపాసన అయ్యాక తద్వారానే మహావిద్య అయినటువంటి ఆత్మవిద్యను పొందాలి. అందుకని ఇట్నుంచి ఇలా దిగజారిపోకూడదు. ఇంకా కోరికల్లో పడిపోతాం, ఇంకా ఆత్మవిద్యలోకి వెళ్ళాలి. అది అందుకని అలా పడిపోవకుండగా అద్భుత జీవనం అందుకమ్ము. ఈ కళ గతించు లోపలన కాన్కగనిమ్ము ధరిత్రి సేవకం.
ఈ జీవితం ఒక కలయేనా, ఆ కళ ముగిసిపోయేలోగా పరోపకారం చేయవయ్యా, ప్రపంచానికి సేవ చేయవయ్యా. అప్పుడు ఏమైంది, కుటుంబం అనేటువంటి దృక్పథం నుంచి మన భావన చాలా విశాలమైంది. అప్పుడు అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం నమధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని మొత్తం విశ్వమంతా ఒకే రూపం కదా, ఎవరికి చేసినా సేవే కదా, మన పిల్లలకి మాత్రమే ఎందుకు చేయాలి, వారికి చేసేదేదో చేసాం కదా, ఇక మీద సమాజానికి చేద్దాం, మన పిల్లలను కూడా వారికే చేయమని చెబుతాం. ఈ విషయం 60 ఏళ్లకైనా గ్రహించాలి. 20 ఏళ్లకైనా గ్రహిస్తే వాడే శంకరాచార్య. అంతకంత అదృష్టవంతుడు లేడు. ఎందుకంటే ఎవరి కోసమై సొమములింతగపూయు నదీనదాలు తామెవరి కోసమై పరుగులెత్తును. ఆ పరోపకారాన్ని గురించి చెబుతోంది ఒక్క మాట. ఎవరి కోసమై సొమములింతగపూయు నదీనదాలు తామెవరి కోసమై పరువులెత్తును. సూర్యుడు చంద్రుడైన దౌదవ్వుల నుండి వెల్గుల సుధల్ కురియించుట ఎరి కోసము. సూర్యుడు చంద్రుడైన దౌదవ్వుల నుండి వెల్గుల సుధల్ కురియించుట ఎరి కోసము. అబ్బా పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే. అబ్బా పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే. పువ్వులు పూస్తున్నాయి గమనించవయ్యా. ఎవరి కోసమై సొమములింతకపోయు. ప్రతి మొక్క విరమూసేస్తుంది. ఎవరు కోసుకుంటారని, ఎవరేం చేస్తారని దానికి తెలుసా? కొందరు కోసుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు తలలో పెట్టుకుంటారు, కొందరు ఊరికే చిదిమేసి వెళ్ళిపోతారు, కొన్ని దాని తల్లి పాదాల దగ్గరే రాలిపోతాయి. మరి సహజంగా దాని తరఫున మాట్లాడతానంటే అది ఏం కోరుకుంటుంది అంటే, బహుశా దానికి మనస్సుండి కోరుకుంటే నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, ప్రపంచంలో అందరు మానవులు వారి పిల్లలు వారి దగ్గర ఉండాలని అనుకుంటున్నారు కదా, నా పిల్లలు పువ్వులు నా దగ్గరే ఉండాలి, 3 రోజులు 4 రోజులు అలాగే ఉండాలి, దాని వికాసం అంతా నేను చూడాలి, అది తిరిగి నా పాదాల దగ్గరే రాలిపోవాలని చెట్టు కోరుకుంటుంది. మనం ఎవరైనా దాన్ని పట్టించుకుంటున్నామా? బలవంతంగా కోసేస్తున్నామే. పూజల పేరు మీద కొందరు, పురుషార్థాల పేరు మీద కొందరు, పైగా దొంగతనం చేసి మరీ కోసేస్తున్నామే. ఎదుటివాళ్ళ దొడ్లో పూలు కూడా దాని అంతటి పుణ్యం కింద ప్రచారం చేసుకుంటున్నామే. మన ఊహలండి. పాపం పువ్వులకి మాటలు లేవు కదా, వాటి తరఫున మాట్లాడడానికి కరుణశ్రీ లేడు కదా. అందుకని మనం మాట్లాడతాం, మన ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు మనం చేస్తాం. ఇక్కడ అవన్నీ మనిషి పుట్టించుకున్నవి. పువ్వు దేవుడు పూజ కోసం, ఆ మాట అది చెప్పలేదు, నువ్వు చెప్పగా. నువ్వు కూడా దేవుడి పూజ కోసమే పుట్టావు. ఆ విషయం వీడు చెప్పడం. వీడు పిల్లల కోసం పుడతాడు, పువ్వు మాత్రం దేవుడి పూజ కోసం పుడుతుంది. మనిషి కూడా దేవుడి పూజ కోసమే పుట్టాడు కదా, దేవుడికి బలైపోవాల్సిందే జీవితం అంతా. మరి అవ్వట్లేదే, ఇంకా పెంచుకుంటున్నామే. ఆ కోరికలు తీరడానికే పువ్వులతో పూజ చేస్తున్నామే. 1000 చేస్తే ఒక పుణ్యం, 1,00,000 చేస్తే ఒక పుణ్యం, 1,00,000 చేస్తే ఒక పుణ్యం అని చెబుతున్నామే. ఎవరి కోసమై సొమములింతగపోయు నదీనదాలు తామెవరి కోసమై పరుగులెత్తును. సూర్యుడు చంద్రుడైన దౌదవ్వుల నుండి వెల్గుల సుధల్ కురియించుట ఎరి కోసము. అవ్వ పరోపకార గుణమన్నది నేర్పిన వచ్చునట్టిదే. ఎవరు ఏం చేసుకుంటారో కూడా తెలియకుండా వృక్షాలన్నీ లక్షల కొలదిగా పూలు పూస్తున్నాయి. వాటికున్న పరోపకార దృష్టి వాటి నీడల్లో ఉంటున్న మీకు లేదేమయ్యా? నదీనదాలు తామెవరి కోసమే పరుగులెత్తును. ఎక్కడో నాసికా త్రయంబకం దగ్గర కొండల్లో పుట్టిన గోదావరి ధవళేశ్వరం దగ్గర సముద్రంలో కలిసే వరకు ఎంత పరుగు పెడుతోందండి ఆ తల్లి. ఎంతమందికి సాగునీరు తాగునీరు అందిస్తోందండి. మనం దండాలు పెడుతున్నాం కానీ ఆవిడని కాపాడాలని చూస్తున్నామా? గట్లు తెగిపోతున్నాయే, ఆక్రమించేస్తున్నారే, అక్కడ రకరకాలుగా పొలాల్లో పెట్టేస్తున్నారే, భవనాలు కట్టేస్తున్నారే. మనం ఏమైనా అడిగేమో ఎవరినైనా? దానిలో మునగ్గానే పుణ్యం వస్తుందంటే మాత్రం వీళ్ళు 1,000,000 మంది మునుగుతాం. నదిని కాపాడాలని ప్రయత్నం చేయం. పైగా విచిత్ర వ్యాఖ్యానం చేస్తాం, నదులే మనని కాపాడుతాం. నదులు మనని కాపాడమంటే నదినే మనం కాపాడుకోవాలి. అది మానవుని కర్తవ్యం. ఎందుకంటే అది పరోపకారం కోసం పరిగెడుతోంది. మనం ఆ ఉపకారం పొందుతున్నాం. మనం ఉపకారం చేసిన వాళ్ళని మనం కాపాడమా? మనం కృతజ్ఞత చెల్లించుకోవా? నది పట్ల కూడా కృతజ్ఞత చెల్లించడానికే అన్ని రకాల ఉత్సవాలు. అసలు సూర్యుడు చంద్రుడైన దౌదవ్వుల నుండి వెలుగుల సుధలు కురియించుట ఏరి కోసము. కొన్ని 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి సూర్యుడో చంద్రుడో ఆ కాంతిని మనకందించడం ఏంటి విచిత్రంగా? సూర్యకాంతి వచ్చి చంద్రుడి మీద పడ్డం ఏంటి? ఆయనేమో వెన్నెల కురిపించడం ఏంటి రాత్రి వేళ? ఈయన పగలల్లా ఇలాగా వేడి కురిపించడం ఏంటి? ఈ వేడి వెన్నెలా కలిపి మన జీవితాన్ని పండించడం ఏంటి? మొక్కలు పండడానికి అదే ఆధారం అవడం ఏమిటి? అదే మనకు ఆహారం అవడం ఏంటి? మన జీవితాలంతా వికసించడానికి, మానవ జాతి సంగీత సాహిత్య శిల్ప చిత్ర కళాతులు వికసించడానికి మొత్తం ఈ భూమండలం మీద సూర్యచంద్రకాంతులు పడ్డం కారణం కదా. దీనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఏం చేస్తే సూర్యుడు రుణం చంద్రుడు రుణం తీరుతుంది? మన వల్ల అవుతుందా? అది నిజంగా రుణం తీర్చుకోవాలని మనం అనుకుంటే సూర్యకాంతిని కలుషితం చేయకూడదు, చంద్రకాంతిని కలుషితం చేయకూడదు.
ఇష్టం వచ్చినట్టు పరిశోధనల మీద యాత్రలు చేసి చంద్రగ్రహాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రాయిడ్స్ పేరు మీద కొన్ని లక్షల గ్రహాలు ఉండిపోయాయి ఆకాశంలో. ఇవన్నీ ఎప్పుడు బద్దలవుతాయో తెలియదు. ఒకటి మించి ఒకటి చేసేస్తున్నాడు. వాటికి విరుగుడు లేదు. మొత్తం ఆకాశంలో ఈ ఉపగ్రహాల చెత్త పెరిగింది బాగా. చెత్త అక్కడ పెద్ద చెత్త తయారైంది. రోదశలో చెత్త. దాని గురించి కూడా పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి. ప్రమాదం ముంచుకొస్తుంది అనమాట. ఎందుకంటే అసలు భగవంతుడు చేసిన ఏర్పాటు ఒకటి ఉంది. దానికి మనం మధ్యలో ఇవన్నీ పెట్టి అక్కడ వదిలేస్తే ఇవి తిరుగుతూ ఉంటాయి గుండ్రంగా. ఇదేదో దేనికో గుద్దుకుంటుంది వెళ్ళి ట్రాఫిక్ జామ్ లాగా. ఓ ఆటో బండి గుద్దుకున్నట్టు అంటే ఏమవుతుందో తెలియదు. ఇంకా ఇప్పుడే ఒకటేదో భూమిని గుద్దుకుందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఈ మనిషి దురాశలు, విపరీతమైన పరిశీలనలు, పరిశోధనలు ఏం చేస్తున్నాయంటే మానవ జాతినే కబళిస్తున్నాయి. అందుకే మన అన్నం తింటున్న మన శరీరం పెరిగిన కొద్దీ అది మన్నే తింటుందని చెప్పారు శంకరాచార్య విష్ణు సహస్ర భాష్యంలో. అందుకనే అన్నం అన్నాదయవచ అన్న దాంట్లో ఇదే మన బుద్ధిలో మారిపోతూ ఉంటాయి. అవి మారకుండా చూసుకోవాలి. ఇవన్నీ పరోపకారం కోసం పుట్టాయి. మనం అలాగే చెయ్యాలి. పూర్వం అలా చేసేవారండి. చూరున వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములను కోరిక తీరజోడుము. మా చిన్నతనంలో చూసేవాళ్ళం. ఆ పవిత్ర దృశ్యాన్ని వర్ణిస్తేనేనా ఆ రుణం తీరుతుందని వర్ణిస్తున్నాను నేను. మళ్ళీ ఎక్కడ ఈ మధ్య అటువంటి పల్లెటూళ్ళలో కూడా కనపట్లేదు. పట్టణాల్లో ఊహించనేలేము. చూరున వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములను కోరిక తీరజోడుము. 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము. 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము. భూతయజ్ఞమిది స్వార్థ విహీనత సర్వజీవ సంభారము. సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమీయదే. స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమీయదే. పూర్వం పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా ఒక 40 ఏళ్ల క్రితం దృశ్యం ఏమిటంటే, ఈ మార్గశిర మాసంలో పంటలు ఇంటికి వచ్చాక సంక్రాంతికి అన్ని చోట్ల ఈ ధాన్యపు కంకులు వేలాడదీసేవారండి. చూరుల్లో ఇలా ఇంత పొడుగుని ఇలాగా దీపాల్లా ఉండేవి. అసలు దీపాలే, పెద్ద పెద్ద దీపాల్లాగా. వాటి మీద చిలుకలు వాలేవి, పిచ్చుకలు వాలేవి. ఆ ధాన్యం కొడుతూ ఉండేవి, అలా తింటూ ఉండేవి. పాపం ఎన్నో గింజలు కింద పడిపోయేవి. మా తాతగారు బొమ్మకండి సుబ్బారావు గారని తాడేపల్లిగూడెం దగ్గర పొడమర విప్పర్లో ఉండేవాడు మహానుభావుడు. మా అమ్మగారి తండ్రి, మా మాతామహుడు. ఆయన ఈ కింద పడిన గింజలన్నీ వెళ్ళి ఓ కొండ పిడతలో వేసి మళ్ళీ అక్కడ పెట్టేవాడు. ఎంత అసలు ఆ మనుషుల మనస్తత్వాలు అవి చూస్తే ఎంత చిత్రంగా ఉంటుందో. ఇటువంటి వాళ్ళ కడుపున పుట్టడం ఎంత అదృష్టవంతులం అనుకుంటాను నేను. ఆయనకి 40 ఏళ్ల వయసులో భార్య పోయిందండి. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆ సంతానాన్ని చూసుకుంటూ ఈ మొత్తం జీవులన్నింటినీ ఆయన సంతానంగా భావించేవాడు మా తాతగారు. ఈ దసరాకి సంక్రాంతికి సెలవులకు వెళ్ళినప్పుడు ఆ తాతగారి నుంచి మేము నేర్చుకున్నది అదే. ఒరే బసవయ్య కూడా అది పట్టుకెళ్ళి అక్కడ పెట్టరా అనేవాడు. నా పేరు బసవయ్య అనేవారు అప్పుడు అందరూ. అందుకని ఎవరో ఈ పెడత పట్టుకెళ్ళి అక్కడ పడ ఎందుకు తాతయ్య అంటే పిచ్చుకలు తింటారా వెర్రుకొంక అనేవాడే. ఇదన్నమాట మానవ జీవితం. అది నా చేతి ఈ పద్యం రాయించింది. చూరున వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములను కోరిక తీరజూడుము. ఆ చూరులో వడ్ల గింజలతో ఎంత ఆనందిస్తున్నాయో చూడవయా పిచ్చుకలు గాని చిలుకలు గాని. కోరిక తీరజూడుము 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము. 1,000,000 జన్మలెత్తి 1,000,000 యుగాలు తపస్సు చేసిన ఇటువంటి ఆచారం పాటించగలుగుతామా? ఇంతకంటే తపస్సుందా? భూతదయ్యని మించిన తపస్సుందా? భూతయజ్ఞమిది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని 5 యజ్ఞాలు చేస్తారు బ్రాహ్మణులు పొద్దున్నే. 5 విధాలుగా తర్పణాలు ఇస్తారు జీవులకి. అందులో భూతయజ్ఞం ఉంది. భూతయజ్ఞం అంటే భూతం అంటే దెయ్యం కాదు, అన్ని జీవులు. సకల జీవుల్ని పోషించాలి మానవుడు. ఎందుకంటే వాటి ద్వారానే మనకు పంటలు వస్తున్నాయి. వానపాములు, ఎలకలు, అన్ని రకాల అవసరమే. ఏది మనకు చంపే హక్కు మనకి లేదు. దేన్ని అన్ని పంటకు అవసరమే. పంటను తినే జీవి ఒకటి ఉంటే దాన్ని తినే జీవి ఇంకోటి ఉంటుంది. అది దాన్ని తింటుంది. మనమేం చేయక్కల. మనం ఒక జీవిని అనవసరంగా నశింపజేసామంటే ఆ రెండో జీవికి ఆహారం లేక అది పంటను తింటుంది. ఇదంతా మొత్తం ప్రకృతి సమతౌల్య స్థితిలో భగవంతుడు ఏర్పాటు చేస్తే మనం విచిత్ర ప్రయోగాలు చేసి దురాశ కారణంగా అన్ని జీవులకి శత్రువులు అవుతున్నాం. వర్షాలు తగ్గిపోయాయి. ఏదో ఇవాళ కురిసాయి అనుకోవద్దు. అవి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాయి చూడలేదా? ఈసారి కాస్త బాగున్నాయి అంతే. ఇక ముందు ఎలా ఉంటాయో చూద్దాం. పరిస్థితులు మంచిదే, బాగుంటే మంచిదే కదా ఎప్పుడైనా. కానీ పర్యావరణం పాడైపోతుంది అన్నది అందరూ అంగీకరించిన విషయం మనకు తెలుస్తోంది. భూతయజ్ఞం ఇది. స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమయ్యేది.
అన్ని జీవులని కాపాడేటువంటి సంస్కృతి అయ్యా. అసలు జీవన సారమే ఇది, ది ఎసెన్స్ ఆఫ్ ది లైఫ్ అంటారు ఆంగ్లాలు. జీవిత సారమే ఇది. అన్ని జీవుల్ని కాపాడటం కోసమే మనం పుట్టాం. కేవలం ఏదో భార్య భర్త ఇద్దరు పిల్లలోని చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అనడానికి పుట్టలేదు. అలాగ పరోపకారంతో నడిచేదే జీవితం. ఆ పరోపకారికి అప్రయత్నంగానే ఆత్మసాక్షాత్కారం అయ్యేలాగా భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆ ఆనందానికి ముగింపు లేదు. తెలుగు భాష యొక్క గొప్పదనానికి కూడా ముగింపు లేదు. సెలవు.